2018వ సంవత్సరం ఢిల్లీలోని బొరారి ప్రాంతం. ఒక సాధారణ కాలనీలోని 2 అంతస్తుల ఇల్లు. ఆ ఇంట్లో ఉదయాన్నే కేకలు, అరుపులు, రద్దీ. పక్కింటి వారు పోలీసులను పిలిచారు. వారికి కనపడిన దృశ్యం భారతదేశ చరిత్రలోనే అతి భయంకరమైన సంఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు ఒకే విధంగా చనిపోయి కనిపించారు. 10 మంది ఒకే గదిలోని సీలింగ్కి వేలాడుతూ వారి కాళ్ళు కట్టేసి ఉన్నాయి. నోళ్ళు బట్టతో మూసి చేతులు కట్టేసి ఉన్నాయి. అందరూ ఒకే విధంగా ఒకే దిశలో వేలాడుతూ ఉన్నారు. ఒక్క వృద్ధురాలు మాత్రం మంచం మీద చనిపోయి కనిపించింది. ఈ దృశ్యం చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఒకే ఇంట్లో 11 మంది, అది కూడా ఒకే రాత్రిలో, ఒకే విధంగా. తక్షణమే ఈ వార్త దేశవ్యాప్తంగా పాకింది. ఇది ఆత్మహత్య లేక హత్య అన్న ప్రశ్న అందరి మనసులో మొదలైంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అయితే ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగినా జాడలు కనిపించలేదు. తలుపులు సరిగ్గానే మూసి ఉన్నాయి. బయటి వాళ్ళు లోపలికి వచ్చి చంపినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే కొద్ది గంటల్లోనే పోలీసులు ఒక షాకింగ్ క్లూ కనుగొన్నారు. ఆ ఇంట్లోని షెల్ఫ్లో 11 డైరీలు దొరికాయి. ఆ డైరీల్లో ప్రతిరోజు రికార్డ్ చేసి ఉంది. ఎలా పూజ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, ఏం తినాలి, ఎప్పుడు మంత్రాలు జపించాలి అన్నీ రాసి ఉన్నాయి. మరియు చివరి పేజీలో ఒక షాకింగ్ విషయం. జూలై 1 రాత్రి అందరూ కలిసి కళ్ళకి గంతలు కట్టుకొని చేతులు కట్టుకొని వేలాడాలి. అప్పుడు మన పితృదేవతలు మనకు ప్రత్యక్షమవుతారు. మన ఆత్మలు విముక్తి పొందుతాయి. డైరీ చదివిన పోలీసులకి గుండె జారిపోయింది. ఇది సాధారణ ఆత్మహత్య కాదు. ఇది ఒక అకల్ట్ రిచువల్. ఈ కుటుంబం పేరు చుండవత్ కుటుంబం. 40 ఏళ్ళుగా బొరారీలోనే ఉంటున్నారు. చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంతా చెప్తుంది ఏంటంటే వాళ్ళు అందరూ మంచివారు, మంచి వ్యాపారులు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సంతోషమే ఉండేది. ఏ సమస్యలు ఉన్నట్టు ఎప్పుడు అనిపించేది కాదు. కానీ లోపల మాత్రం వేరే విషయం జరుగుతుంది. కుటుంబ పెద్ద లలిత తండ్రి మరణించిన తర్వాత ఆయన ఆత్మ ఇంకా వారితోనే ఉందని నమ్మింది. ఆ ఆత్మ ఆదేశాల ప్రకారం డైరీలు రాసింది. ఆమె నమ్మకం తండ్రి ఆత్మ వారిని రక్షిస్తుంది. ఆ ఆత్మ చెప్పినదే ఆఖరి రాత్రి వారందరూ అమలు చేశారు. జూలై 1, 2018 ఆఖరి రాత్రి డైరీలో రాసినట్టు ప్రతి ఒక్కరూ తమ స్థానాలలో నిలబడ్డారు. అందరూ కాళ్ళు కట్టేసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు, చేతులు కట్టేశారు. ఎందుకంటే వారు అనుకున్నారు ఇది మోక్షానికి మార్గమని. ఇది కేవలం ఒక రాత్రి పరీక్ష. ఉదయం తిరిగి లేస్తాము. కానీ ఉదయం వారు ఎవ్వరూ లేవలేదు. వారు అందరూ మృతులయ్యారు. 11 మంది, 11 రహస్య డైరీలు, ఒకే రాత్రి, ఒకే ఇల్లు. పోలీసులు ఫైనల్గా చెప్పినది ఇది ఒక షేర్డ్ సైకోసిస్. అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఎక్కువై అందరూ కలిసి ఒకే భ్రమలో పడ్డారు. కానీ చాలామంది దాన్ని నమ్మలేదు. ఇది కేవలం సైకాలజీ కాదు, ఇది ఏదో క్షుద్ర శక్తి ప్రభావం. వారిని ఎవరో కనిపించిన శక్తి బలి తీసుకుంది అని ప్రజలు నమ్మారు. ఆ 11 డైరీలు ఈ రోజుకి కూడా ఢిల్లీ పోలీస్ వద్ద ఉన్నాయి. కానీ వాటిలోని రహస్యం ఇప్పటికీ ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒకే కుటుంబం, 11 ప్రాణాలు, 11 డైరీలు. ఇది సాధారణ కథ కాదు, ఇది ఒక రహస్యం. బొరారి ఇల్లు ఈ రోజు కూడా మూసివేసి ఉంది. స్థానికులు అక్కడికి వెళ్ళడానికే భయపడతారు. ఎందుకంటే
వాళ్ళ నమ్మకం ప్రకారం ఆ కుటుంబ ఆత్మలు ఇంకా ఆ ఇంట్లోనే తిరుగుతున్నాయి. ఎవరికి తెలుసు ఆ డైరీలు నిజంగానే ఆత్మ ఆజ్ఞలేనా, లేక ఒక మనిషి మానసిక భ్రమ? ఒక విషయం మాత్రం నిజం, బురారి ఇల్లు ఈ దేశానికి శాశ్వత మిస్టరీగా మిగిలిపోయింది.